గురు సార్వభౌమ శ్రీమద్రాజాధిరాజ యోగి మహారాజ త్రిభువనానందాద్వైత భేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకల మత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ కీ జై. మనం సద్గురు మాణిక్య ప్రభు చరిత్ర మాణిక్య నగరం ఆవిర్భవించడం చూస్తూ ఉన్నాం. అంటే ప్రభువుని భక్తులందరూ కోరి కళ్యాణికి తీసుకొస్తూ ఉంటే ఒకసారేమో బీదర్ రమ్మంటేనేమో వాళ్ళు ఆ పల్లకీని మోస్తూ అది మేనాన్ని మోస్తూ ఉండేవాళ్ళేమో దారి పడితే కూడా అది వేరే దారిలో వెళ్ళి జురుని నరసింహపురంలోకి వెళ్ళటం, అక్కడ వాళ్ళ తాతగారు ముత్తాతగారు వీళ్ళు అక్కడ తపస్సు చేసి వాళ్ళ తాతగారికి ఆ పేరు పెట్టడం అంటే ఆయన అనుగ్రహంతో. అందుకని ప్రభువు కూడా అక్కడే ఉండి కొన్ని రోజులు ఉన్న తర్వాత అక్కడ సేవ చేసి పూజ చేసినది అక్కడే కొన్ని రోజులు ఉన్నారట. అప్పుడు మళ్ళీ అక్కడికి కళ్యాణి నుంచి అక్కడికి భక్తులు రావడం, ప్రభు అక్కడ ఉన్నారని. అంటే అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎంత వచ్చి అక్కడికి వస్తూ ఉన్నా కానీ ఇంకా ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తే బాగుంటుందని అందరూ ఆహ్వానిస్తే ప్రభు అట్లానే రేపు మీ ఇంటికి అందరింటికి వస్తానన్నారట. వస్తానని చెప్పి ఎవరికి వాళ్ళకి చెప్పిన తర్వాత ఆ రోజు ప్రభు మధ్యాహ్నం వెళ్ళాల్సిన సమయం అయ్యేసరికి శిష్యులు భక్తులు అందరూ రెడీ అవుతున్నారు ప్రభుతో పాటు అటు వెళ్దామని. ప్రభువు మాత్రం మధ్యాహ్నం విచిత్రంగా గాఢ నిద్రలో ఉన్నారట. గాఢ నిద్రలో ఉంటే ఆయన వీళ్ళందరేమో శిష్యులంతా రెడీ అయిపోయారు బయలుదేరటానికి, కానీ ప్రభువుని లేపడానికి ధైర్యం చాలలేదు. అందరూ అయ్యో ఈ ప్రభు వెళ్ళకపోతే మాట వస్తుందేమో, వాళ్ళందరికీ వస్తానని మాట ఇచ్చారు, ప్రభు నిద్రపోతున్నారు, ఆయన లేపటం ఎలా అనుకున్నారట. కానీ ప్రభు యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్న వెంకమ్మ మాత్రం నిశ్చింతగా ఉందట. అంటే మనకుండేంత ఆయనకి తెలియకుండా ఉంటుందా? నిద్రలో సైతం మన ఆలోచనల్ని సృష్టి మొత్తాన్ని నిర్వహించే వారికి ఇవి తెలియకుండా ఎలా ఉంటాయి? అయితే ఆవిడ మాత్రం నిశ్చింతగా ఉంది. మధ్యాహ్నం కొంత సమయం అయిన తర్వాత ప్రభు ఒంటి నిండా బాగా చెమటలు పడుతుందట లేచిన తర్వాత. ఇక సాయంత్రం మళ్ళీ అక్కడి నుంచి మధ్యాహ్నం వచ్చిన వాళ్ళందరూ ప్రభువుకి ఎలా సేవ చేసుకున్నామో, ఆయనకి ఆతిథ్యం ఎలా ఇచ్చామో, ఎలా పూజించుకున్నామో చెప్పుకుంటే వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ప్రభు ఎక్కడికి వెళ్ళలేదు కదా, మాణిక్ ప్రభు ఇక్కడే ఉన్నారు కదా అని. అప్పుడు ఆయన ఇక్కడే ఉండి అన్ని రూపాల్లో అందరిళ్లకు వెళ్ళి వారి సేవని వారి పూజని అందుకున్నారని తెలిసి వీళ్ళు ఆశ్చర్యపోయారనమాట. మనం ఇట్లా ఒకే సమయంలో ఆయన ఎన్ని రూపాలు ధరించిన వాడికి మళ్ళీ ఎన్ని రూపాలు ధరించాలన్నా ఆయనకి లెక్కలోనిది కాదనమాట ప్రభువు యొక్క లీలల్లో. అట్లా మనం ఇటువంటి లీలలే ఎంతోమంది మహాత్ముల చరిత్రలో మనం శ్రీ గురు చరిత్రలో చూసాం. ఒకే సమయంలో 7 గ్రామాల పెద్దలు వచ్చి పిలిస్తే అందరిళ్ళకి ఒకే సమయంలో వెళ్ళారు. అంటే వాళ్ళు ఎవరు ప్రభు ఇంటికి రాకపోతే వాళ్ళు ప్రాణత్యాగానికి సిద్ధపడినందుకు గాను ప్రభు వాళ్ళకి మాట ఇచ్చి మీరు మాత్రం చూడండి గమ్మత్తు, మీరు మాత్రం ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, మీ ఇంటికి వస్తున్నాం అన్నట్టుగా చెప్పారు. అంటే ఈ లీలను కూడా ఆయన బయటకి ఇట్లా చెప్పుకోరు. మహాత్ముల దగ్గర మనం తెలుసుకోవాల్సింది అదే. మనం మిగిలిన వాళ్ళతో ఏం చేస్తారో చూడండి, రేపు నేను వస్తాను మీ అందరిళ్ళకి వెళ్ళి మీరు చెప్పుకోండి అని. అట్లా ఉండదన్నమాట. తర్వాత ఆయన మహత్యాన్ని గుర్తించి ఒకే సమయంలో సాధ్యం కాని ఈ లీల అందరి రూపాల్లో ఇంతమంది దగ్గర ఉన్నారు, అదే సమయంలో మళ్ళీ అక్కడ గాంగాపూర్లో కూడా ఉన్నారు అని వాళ్ళు తెలుసుకొని ఆనందించటమే. అట్లాగా ఇక్కడ మాణిక్ ప్రభు కూడా అటువంటి అద్భుతాన్ని చేశారనమాట. ఆ జురుని నరసింహపురంలోనే ఉండి అందరిళ్ళకు వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ప్రభు బీదర్ నుంచి మీరు అక్కడ రావాల్సిందని ప్రభువుని ప్రార్థించిన మీదట వీళ్ళు బయలుదేరి వెళ్తూ ఉంటే మధ్యలో ఆ హుమ్నాబాద్ దగ్గరికి వచ్చేసరికి ఈ లతల మధ్యలో అది చిక్కుకుపోవటం, మేనా ముందుకు కదలలేకపోవడంతో వాళ్ళకి దింపిన తర్వాత ప్రభు వెళ్ళి అక్కడ కిందకి దిగి కొంచెంసేపు అక్కడ విశ్రాంతి తీసుకున్నట్టుగా అక్కడి నుంచి కదలలేదు. అక్కడే ఆ ఎత్తైన ప్రదేశంలోనే ఇప్పుడు ప్రభు ఎక్కడైతే దిగి విశ్రాంతి తీసుకున్నారో అక్కడే మాణిక్య నగరం అనేది ఆ ప్రదేశం నిర్జనమైనటువంటి అరణ్య ప్రాంతం ఒక మహానగరంగా రూపొందింది. అట్లా మాణిక్య నగరం ఎట్లా ఆవిర్భవించింది అనేది మనం గత వారం తెలుసుకుంటూ ఉన్నాం. అది మాణిక్య నగరం మణిచూల పర్వతం మీద ఉన్నది. దానికి ఆ మణిచూల అనే పర్వతం అనే పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ ఒక రాక్షసుడు మణివల్లభుడు అనే రాక్షసుడు ఉండేవాడిని ఆయన ఖండోబా వధించారని చెప్పుకునేవారనమాట. అందుకని ఆ కొండకి మణిచూలమని. పైగా అక్కడ ప్రభువు ఆ ప్రదేశాన్ని ఎందుకు ఎన్నుకున్నారు అంటే అక్కడ అంతకుముందు కూడా ఎంతోమంది మహాత్ములు అవతరించారని, ఆ అడవిలో కూడా ప్రభువు తిరుగుతూ ఉండేవారని, పైగా ఎంతో మనోహరమైన ప్రదేశం అని, పైగా ఎత్తైన ప్రదేశం, పైగా ఎక్కడ ఎలాంటి స్థానంలో ఉంది అంటే 3 రాష్ట్రాలకి
బోర్డర్స్లో ఉందన్నమాట, ఇటు తెలుగు రాష్ట్రానికి, ఇటు కన్నడ రాష్ట్రానికి, ఇటు మహారాష్ట్రానికి. అందుకని ఆ త్రికోణం మధ్యలో ఉంటుందన్నమాట ఇది. అంతేకాకుండా అక్కడ 4 భాషలు మాట్లాడేవారు. బీదర్ ప్రాంతంలోని ఉర్దూ, అంటే అప్పుడు ఈ ఎవరుల పాలనలో ఉంది కనుక అక్కడ ఉర్దూ మాట్లాడేవారు. అలాగే తెలుగు రాష్ట్రానికి బోర్డర్లో ఉంది కనుక హుమ్నాబాద్ దగ్గరలో, అందుకని అక్కడ తెలుగు భాష, ఉర్దూ, పక్కన మహారాష్ట్ర బోర్డర్లో ఉండటం వల్ల మరాఠీ, ఇటు కన్నడ రాష్ట్రంలో ఉంది కనుక కన్నడ భాష. అట్లా చౌభాష, అక్కడ 4 భాషలు మాట్లాడేవారట. త్రికోణంగా ఉండి 3 రాష్ట్రాలకి బోర్డర్లో ఉండి అలాంటి ప్రదేశంలో మాణిక్య నగరం అనేది అక్కడ ఏర్పడింది. ఇంకా వాళ్ళందరూ ప్రభువుని ప్రార్థించి ఇక్కడ ఒక గాదీని ఏర్పాటు చేయాలి సింహాసనాన్ని అంటే, ప్రభు అక్కడే ఒక గాదీని అంటే దత్తప్రభు పేరు మీద దత్త సింహాసనాన్ని స్థాపించారు. మనం ఇక వీళ్ళందరూ అక్కడ ప్రభు ఇక్కడే ఉన్నారని తెలిసి ఇక అందరూ ఇంకా అక్కడి నుంచి కదలలేదు కదా, ప్రభు అక్కడే స్థిరపడ్డారు. ఇంకా అందుకని తల్లిదండ్రులు, తల్లి తర్వాత అన్నదమ్ములు ఇద్దరు కూడా వచ్చి అక్కడే ప్రభుతో ఉండటానికి వాళ్ళు చిన్నవాడైన ఉద్యోగం కూడా మానేసి ఇక్కడికి వచ్చేసారనమాట. ఇంకందుకని అక్కడ అందరికీ ఇట్లా పాకల్లాగా గుడిసెల్లాగా వేసి దానిలోనే ఉంటూ ఉండేవారు. ప్రభు ఈ తన శిష్యుల్ని పంపించి బయటకి భిక్షకు పంపించి ఆ భిక్ష తీసుకొచ్చిన భిక్షని ఆ గాదీకి సమర్పించి అంటే దత్తసింహాసనానికి సమర్పించి అదే అందరికీ మళ్ళీ ప్రసాదంగా అట్లా చేయించేవారు. అంతేకాకుండా అక్కడ లక్షల మందికి, ఇప్పుడు ఎంతమంది తిని వెళ్ళారో తెలియనంత మందికి అక్కడ బండార్ ఖానాన్ని స్థాపించి అన్నపూర్ణను ప్రతిష్ఠించారనమాట. ఇంకా ఎంతమంది వచ్చినా కానీ అక్కడ వాళ్ళకందరికీ కూడా ఆయన ప్రసాదం లభిస్తూ ఉండేది. అట్లా ఒక బండార్ ఖానాని అవి అక్కడ స్థాపించారు. ప్రభువు ఎప్పుడూ కూడా ఈ బండారఖానకి భోజనం చేయకపోయినా కానీ ఆయన మాత్రం ఎప్పుడు వచ్చిన భిక్షలోంచి 2 రోజులకు ఒకసారి ఒక జొన్న రొట్టె ముక్కని అట్లా అసలు అత్యంత స్వల్పంగా తినేవారు. మనం బాబాని తీసుకున్నా కూడా భిక్ష చేసుకొస్తే మళ్ళీ అవన్నీ రుచి విచక్షణ లేకుండా, అంటే ఆయన గురువుకి ఆ దునిలో సమర్పించిన తర్వాత అందరూ తీసుకోగా మిగిలిన దాన్ని కలిపి ఆయన రుచి విచక్షణ లేకుండా బాబా కేవలం 3 ముద్దలు మాత్రమే స్వీకరించేవారట. అంటే అంత పరిమితంగా ఆహారాన్ని స్వీకరించేవారు. అలాగే మాణిక్ ప్రభు గారు కూడా మనకి ఆయన దగ్గరికి వచ్చి ఎంతమంది ప్రసాదం తీసుకొని వెళ్ళి వాడు చక్కగా తృప్తిగా భోజనం చేసి వెళ్తూ ఉన్నా కానీ మాణిక్ ప్రభు గారు మాత్రం కేవలం 2 రోజులకు ఒకసారి ఎప్పుడో ఒక జొన్న రొట్టె ముక్కని మాత్రమే తినేవారట. అది లేకపోతే దానిలోకి అది కూడా ఏ పచ్చడో ఏదో, అంటే అంత నిరాడంబరంగా అట్లాంటి అంత గొప్ప స్థితిలో ఉండేవారు వారు. ప్రభువు డైరెక్ట్గా అలా తినకపోయినప్పటికీ కూడా ఎవరైనా నివేదన తెచ్చి ఇచ్చినప్పుడు తర్వాత బండార్ ఖానా వాటి గురించి కూడా అన్ని వంటకాలు ఎలా ఉన్నాయో, రుచులు ఎలా ఉన్నాయో అన్నీ బాగున్నాయని చెప్పి చెప్తూ ఉండేవారు. ప్రభు ఎప్పుడు కూడా ఎట్లా ఉండేవారంటే బ్రహ్మానంద సముద్రంలో ఓలలాడుతూ ఉన్నట్లుగా కనిపించేవారట. అంటే పరిపూర్ణుడైన వాడికి ఎలా ఉంటాడు అంటే మనలాగా ఏం చేయాలా, మరుక్షణం ఏం చేస్తే తృప్తిగా ఉంటుందా, లేకపోతే ఇంకా ఏం చేయాలా, ఎన్నున్నా కానీ అసంతృప్తి, ఇలాంటి స్థితిలో వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎప్పుడు బ్రహ్మానందంలో ఉంటారు. బాబాకి చెట్టు కింద కూర్చొని వరదలు వచ్చి వెళ్ళిపోతున్నా ఆయనకి అయ్యో నేను వర్షంలో ఉన్నాను నా శరీరం కొట్టుకుపోతుందేమో అని ఉండదు. అలాగే మనం రాకాడి బాబా చేతిలో చూసినా అట్లానే ఉంటుందన్నమాట. ఆయన కూడా అంతే. అందరూ కొట్టుకుపోయి ఉంటారేమో అనుకుంటే ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇసుక తిన్నలోంచి లేచి వచ్చారట. అంటే వాళ్ళు ఎలాంటి స్థితిలోనైనా కానీ బాహ్యంగా ఉండే స్థితిలోకి వాళ్ళకి లెక్కే ఉండదు. ఎప్పుడు బ్రహ్మానందంలో తేలిపోతూ ఉంటారట. అలా కనపడుతూ ఉండేవారు. అంతేకాకుండా ఈయన కూడా బాబాలాగే చాలా మితంగాను మధురంగాను మాట్లాడుతూ ఉండేవారట. ఆయన బాబా కూడా ఎంతో మిత భాష అని చెప్పుకున్నాం మనం. అట్లాగే ప్రభు దగ్గర కూడా ఆయన ఎప్పుడు కూడా మృదు మధుర భాషను చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు హాస్యం కూడా చేస్తూ ఉండేవారు. మనం ఇది బాబా దగ్గర కూడా చూసినటువంటి లీలలు అనమాట. ఎందుకంటే అన్ని రూపాల్లోనూ ధరించిన వాడు ఆయనే, దత్తస్వామి. అందుకని ప్రకటమైనప్పుడు ఇవి సహజంగా కనపడుతుంటాయి. బాబా కూడా అంత మౌనంగా మిత భాషలా ఉన్నవారు కూడా మళ్ళీ తాతయ్య దగ్గరికి వచ్చేసరికి చెలగాటం ఆడతాం, ఆయనలాగా
నడకని అనుకరించి చూపటం, ఇమిటేట్ చేయటం, ఇవన్నీ కూడా మనకి ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలన్నమాట. అంటే బాబా ఆయన కూడా ఎంత హాస్యంగా చేసేవారా అని. ఒకసారి ఈ హుమ్నాబాద్కి తాలూకాదారు అయినటువంటి ఒక ముసల్మాను ఒకడు ప్రభు యొక్క దర్శనార్థం వచ్చాడు. అంటే మనం చెప్పుకున్నాం కదా, ప్రభువుని అన్ని మతాల వారు, అన్ని సాంప్రదాయాల వాళ్ళు కూడా ఎంతో గొప్పగా గౌరవించేవారు. ఆయన ఇన్ని రూపాలు ధరించి ఇంతమంది దగ్గర ఇంతమంది దగ్గరికి వెళ్ళి పూజను స్వీకరించారని తెలిసిన తర్వాత ఈయన మనం అనుకున్నట్టు సామాన్యుడు కాదని చెప్పి ఈ ముసల్మాన్లు కూడా వాళ్ళ మతంలో హిందువులకి ఇవ్వదగ్గ గొప్ప బిరుదు ఏదైతే ఉందో పీర్ దస్తగీర్ అని, అట్లాంటి బిరుదులు ఇవ్వడం, ఆయన్ని ఎంతో గొప్పగా గౌరవించటం. కొద్దిగా ఆయన గౌరవించడానికి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆయన ఏదో చేయాలని మళ్ళీ భంగపడి ఆయన మీద ప్రయోగాలు చేసి ప్రభువు మీద, కొంతమంది ఏమో పూజకు పిలిచి ఆయన పూజించి విందు సమయంలో మాత్రం ప్రభువుకి మాంసాహారంతో వడ్డించినవన్నీ పళ్ళాల మీద మూతలు పెట్టి గుడ్డలు పరిచి అందరి ముందు అది చేసి, ఆయన కనుక ఈ మాంసాహారాన్ని స్వీకరించకపోతే ఆయన కేవలం హిందూ పక్షపాత నిరూపించి ఆయన ఎలా అయినా తక్కువ చేయాలనుకున్నందుకు గాను ప్రభు యొక్క మహిమే వాళ్ళకి బుద్ధి చెప్పింది అనమాట. వాళ్ళు ప్లేట్స్ మీద గుడ్డ తీసి చూస్తే ఏమున్నాయి, అందరి పళ్ళాల్లో కూడా పూలు, ఖర్జూర పండ్లు ఇలాంటివే ఉన్నాయి. వాళ్ళందరూ ఒక్కసారిగా ఆయన యొక్క మహత్యాన్ని గుర్తించి వాళ్ళు చేసిన తప్పుని మన్నించమని ప్రార్థించిన మీద మళ్ళీ, అంటే ఎవరో కొంతమంది ఇలా ఆ మతంలో ఎక్కువ మంది ఆయన పూజిస్తూ గౌరవిస్తూ ఉన్నా ఇంకా మతజాడ్యంతో, మతమౌఢ్యంతో ఇతర మహాత్ముల యొక్క గొప్పతనాన్ని వాటిని అంగీకరించిన వాళ్ళు చేసే పనులకు సైతం ఆయన చేత వాళ్ళు సంస్కరించబడేవారు. అంటే మళ్ళీ ఆయన్ని యొక్క గొప్పతనాన్ని గుర్తించి ప్రభువుని అందరూ పూజించేట్టుగా. అందుకని ప్రభు దగ్గరికి ఎంతోమంది ముసల్మాన్ భక్తులు, వేరే భాషలో వేరే సాంప్రదాయాల వాళ్ళు ఎంతోమంది వస్తూ ఉండేవారు. పార్సీ భక్తులు వస్తూ ఉండేవారట, అరబ్బులు వస్తూ ఉండేవారట. ఇట్లా మనం బాబా దగ్గర కూడా ఎక్కడెక్కడి నుంచో అరబ్ దేశాల నుంచి వచ్చి బాబా దగ్గర మసీదులో ఉండి ఆయన చేత ఖురాన్లోని విషయాల్ని వివరంగా చెప్పించుకొని వెళ్ళినట్టుగా మనం తెలుసుకున్నాం. వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయేంతగా, అంటే బాబా ఎలా చెప్పేవారంటే, ఇక ఖురాన్ ఈయనకి ఇంతగా తెలియాలంటే ఈయన ఎంతకాలం మనం ధర్మంలో ఎంతమంది దగ్గర నేర్చుకొని ఉండాలో, అంటే ఎంత సేవ చేసి ఉండాలో, అంటే ఎంత గొప్పవాడు అనిపించేట్టుగా. అంటే వాళ్ళ మతంలో ఆయనకి తెలియని విషయాలే, ఆ ధర్మంలో ఆయనకి తెలియని విషయాలే ఉండవేమో అన్నంతగా ఆశ్చర్యాన్ని కల్పించేవాడు బాబా. అలానే మనకి భగవద్గీతలో ఒక్క శ్లోకం చెప్పినా కానీ అబ్బా బాబా భగవద్గీత చదివి ఇంకెలా ఉండేదా అనిపించేది. అంటే ఇప్పుడు దాకా రాసినవన్నీ అన్నిటికీ కొత్త కోణాన్ని ఇచ్చేవారా బాబా అన్నట్టుగా ఉండేట్టుగా మనకు అనిపిస్తుంది. అలా వాళ్ళ పాండిత్యం ఒక్కొక్క విషయంలో. ఈ హుమ్నాబాద్ వచ్చిన ఈ తాలూకాదారు ముస్లిం కూడా ప్రభు అంటే ఎంతో భక్తి అనమాట. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో ఇట్లా అన్నాడు, మీరు కనుక ముసల్మాన్లు అయ్యుండుంటే, ముసల్మాన్ మతస్థులై కనుక ఉండుంటే నేను మీ శిష్యుడు అయిపోయి ఉండేవాడిని తక్షణమే అన్నాడట. అంటే ఏంటి, ఆయనకి శిష్యుడు కావాలనే కోరిక మనసులో ఉంది. కానీ ఈయన ముసల్మాను, ప్రభువేమో ముసల్మాన్ కాదు, మిగిలిన వాళ్ళు అంగీకరిస్తారో లేదో తెలియదు, పైగా తన మతంతోనే దానికి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని ప్రభుతో అన్నారట. అంటే ప్రభు అంటే అంత గౌరవం, భక్తి వచ్చి, ప్రభు మీరు కనుక ఈ ముసల్మాన్ మతస్థులు అయి ఉంటే కనుక నేను తక్షణమే మీ శిష్యుడిని అయిపోయి ఉండేవాడిని అన్నారట. అనగానే ప్రభు, భగవంతుడు సృష్టికి అంతటికి ప్రభు అని చెప్పబడి ఉన్నది, కానీ ముసల్మాన్లకి మాత్రమే ప్రభు అని ఖురాన్లో ఎక్కడా కూడా చెప్పబడలేదు అన్నారు. ఆయన వెంటనే ఏమన్నారట ఈ భక్తుడితోటి, ఈ ముసల్మాన్ తోటి, భగవంతుడు సృష్టికి అంతటికీ ప్రభు అని చెప్పబడింది, కానీ ముసల్మాన్లు ఒక్కళ్ళకే ప్రభు అని ఖురాన్లో ఎక్కడా కూడా చెప్పబడలేదు అన్నారట. అనేసరికి ఈతను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తమ మత ధర్మ గ్రంథాల్లోని విషయాలు ఆయనకి తెలిసినంతగా వీళ్ళకి తెలియవనే విషయం వీడికి అర్థమైపోయి వెంటనే, అంటే ఇట్లాంటి మత రహస్యాలను పూర్తిగా తెలిసిన వాడు ప్రభు ఒక్కడే అని చెప్పి అతను ఎంతో సంతోషపడి ఇంకా ప్రభు యందు భక్తి ఇంకా పెరిగిపోయిందనమాట. అంటే ఏంటి, ఆయన మన మతస్థుడు కాదనుకుంటున్నాడు, కానీ ఆయనకి తెలియని ధర్మమే లేదు. పైగా ఖురాన్లో ఏం చెప్పబడి ఉందో ఎక్కడా కూడా ముసల్మాన్లకి మాత్రమే వాళ్ళు చెప్పే భగవంతుడు, వాళ్ళ మతానికి మాత్రమే భగవంతుడు ఎక్కడా చెప్పలేదు, సృష్టికంతటికి భగవంతుడు అని చెప్పబడి ఉంది కదా, కాబట్టి ఇలా చెప్పలేదు ఖురాన్ అనేసరికి అతను సమాధానపడి ఇంకా ప్రభువు పట్ల ఆయన భక్తి ఇంకా పెరిగిందనమాట. అలాగే ప్రభువు పార్సీ, అరబ్బీ భాషల్లో ఆయన కనపరిచిన పాండిత్యాన్ని చూస్తే వీళ్ళందరూ ఆశ్చర్యపోయేవారట.
మనకేమో శ్రీ గురుడి దగ్గరికి వచ్చేసరికి శ్రీపాదుడి దగ్గరికి వచ్చేసి వాళ్ళు గురువు దగ్గరికి వెళ్ళకముందే విద్యాభ్యాసం ఏమి లేకముందే వేదాలు వల్లించి, అంతేకాకుండా వాటి యొక్క అర్థాన్ని ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళే వివరించేవారు. అలాంటి పాండిత్యం వేదాల్లో. అంటే కాలక్రమేణా ఆయన అవతారాలు మారుస్తూ, అంటే శ్రీగురుడుగా శ్రీపాదుడు గాను నృసింహ సరస్వతి గాను ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ కొంతమంది ముస్లిం మతస్థులుగా, అంటే తన భక్తులైన చాకలవాడిని మళ్ళీ ఒక ముస్లిం రాజుగా ఆయన జన్మింపజేయటంలో కానివ్వండి, తర్వాత ఆ ధర్మాన్ని మళ్ళీ కొంతమందిని అట్లా చేయటం. ఆ తర్వాత మాణిక్య ప్రభు అవతారంలోకి వచ్చేసరికి ఇంకా ఇంకా మత సామరస్యం, అంటే ఎక్కడెక్కడో ఏ ఏ దేశాల్లోనూ ఉన్న మతాలన్నీ మళ్ళీ ఒకచోటకు వచ్చి ఆక్రమణ వల్ల కానివ్వండి, ఇంకో విధంగా ఎట్లాగైనా వచ్చి ఒకే సమాజంలో కలిసి బతికి కొట్టుకుని వస్తున్నప్పుడు వాళ్ళలో సమన్వయం చేయడానికి దత్తస్వామి కూడా తన అవతారాల్లో మొదట ఎంతో సనాతనమైన ఈ సాంప్రదాయాల్లో వస్తూ సన్యాసాశ్రమంలో ఉన్న స్వామి మళ్ళీ క్రమంగా ఆయన అవతారాలను కూడా మార్పు తెచ్చుకుంటూ సమాజంలో ఉన్న అప్పటిన్న పరిస్థితుల దృష్ట్యా వాటికి సమాధానంగా వస్తూ ఉన్నారు. శివకేశవుల భేదం ఎక్కువగా ఉన్నప్పుడు శ్రీపాదుడు గాను నృసింహ సరస్వతి గాను వస్తూ కాలక్రమేణా ఇక్కడ మనకి జాతిలో మన దేశంలో వస్తున్న మార్పులకి అనుగుణంగా ఆయన అవతరిస్తూ ఉన్నారనమాట. అది మాణిక్య ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఈయన కూడా అన్ని మతాల వాళ్ళని, సకల మతాలని ఆయన ఆదరించటం. మతాలన్నీ ఆయన కింద ఉంటాయి తప్పించి ఆయన దేనికి మతానికి కట్టుబడి ఉండడు అనమాట. అట్లాగా ప్రభువు కూడా ఇటు పార్సీ అరబీ భాషల్లో, అలానే ఖురాన్లోని ఆయన పాండిత్యం కానివ్వండి, ఇవన్నీ స్కూల్కి వెళ్ళని వాడు, ఏమి చదువుకొని వాడికి ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఏది తెలుసుకుంటే ఇంకేం తెలుసుకోలేదో అటువంటి పూర్ణ జ్ఞానికి ప్రత్యేకంగా వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. అన్ని సమాధానాలు వాళ్ళలోనే ఉంటాయి. అందుకనే ధర్మంలో చెప్పబడింది, అంటే గ్రంథాల్లో చెప్పబడిన దానికంటే కూడా మహాత్ముడు చెప్పిన దాన్ని ఆచరించమని గ్రంథంలోనే చెప్పబడి ఉంటుందంట. అట్లాగా ఈయన పాండిత్యాన్ని గమనించి వీళ్ళందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయేవారు. అట్లా మాణిక్య ప్రభు ఈ మాణిక్య నగర్ని స్థాపన తర్వాత ఆ సాంప్రదాయం కూడా ఆ గాదిని స్థాపించిన రోజు నుంచి అది ప్రారంభమైంది. అంటే దత్తసింహాసనాన్ని పెట్టినప్పటి నుంచి ఇంకా ప్రతిరోజు గాదికి నిత్య పూజ, నివేదన, ఆరతి, భజన ఇవి ఎట్లా క్రమ పద్ధతిలో చేయాలో వీటన్నిటికీ కూడా ఏర్పాట్లు చేయబడ్డాయి అన్నమాట. అంటే ప్రభు ఉన్నప్పుడే అవన్నీ స్టార్టింగ్ అప్పుడే నిర్దేశించారు. అక్కడ ఎలా జరగాలి ఇవనేది, ఏ రోజు ఏ పూజ జరగాలి, ఏ భజన పాడాలి. అంటే మనం అనుకున్నాం కదా, ఇది సోమవారం భజన, ఇది మంగళవారం భజన, ఇట్లా ప్రభు కొన్ని ప్రదేశాలకు వెళ్ళి వాటిపైన కీర్తనలు చేసినప్పుడు ఆ భజనలుగా అవి మనకి సోమవారం భజన, మంగళవారం భజన, ఒకసారి చాలకాపురంలో ఆంజనేయ స్వామి మీద చేసిన భజన్ని, తర్వాత ఇట్లా శివాలయంలో చేసిన భజన్ని, ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క భజన్ని, అమ్మవారి మీద చేసిన తులజాపూర్లో చేసిన భజన్ని, ఇట్లా ఈ 7 రోజులకి కూడా ఏ రోజు ఏ భజన చేయాలి అనేది కూడా నిర్దేశించేసి పూజ ఎలా చేయాలి ఇవన్నీ కూడా ప్రభువు ఆ సాంప్రదాయాన్ని స్థాపించారనమాట. అంటే గాది స్థాపించిన రోజే మాణిక్య నగర యొక్క స్థాపనా దినం. సాంప్రదాయాన్ని కూడా ఆ రోజునే స్థాపించారని చెప్పవచ్చు. పైగా ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో జరిగేటట్లుగా ఏర్పాట్లు జరిగిపోయాయి. అంటే ఇప్పుడు మనం బాబా దగ్గరికి వచ్చేసరిగా చూస్తాం 4 నిత్యహారతులు ఎలా చేయాలి, ఇవంతా కూడా ఎట్లా ఏర్పరిచారో అట్లాగే ఇక్కడ జరిగే కార్యక్రమం అంతా కూడా ప్రభు వాటికి ఏర్పాట్లు చేశారు శాశ్వతంగా ఉండేటట్లు. ఇక ప్రభు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన సోదరులైన ఇద్దరు కూడా హనుమంత దాదా, నృసింహ తాతయ్య వారు కూడా ఇక్కడికే వచ్చేసారు. తల్లి కూడా ఇక్కడికే వచ్చేసిందనమాట. అంటే బాయాదేవి కూడా ఇక్కడికే వచ్చేసి ప్రభు దగ్గరే ఉంటూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఒక గుడిసె లాంటిది ఏర్పాటు చేశారు. ప్రభు ఈ గాది దగ్గర తాము స్వీకరించిన దక్షిణలు అవి ఏమైనా ఉన్నాయి అనుకోండి, దానాలు ఏదన్నా స్వీకరిస్తే కనుక ప్రభు దాన్ని మాత్రం కుటుంబ ఖర్చుల నిమిత్తం తల్లికి ఇచ్చేవారట. అలా కాకుండా మిగిలిన స్థలాల్లో స్వీకరించినవన్నీ కూడా ప్రభు ఏం చేసేవారు, ఈ బండారు ఖానా అంటే అన్నపూర్ణాలయం కట్టారు కదా, అక్కడ ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళకి ప్రభు యొక్క ప్రసాదం అక్కడ లభిస్తూ ఉండేది. అందుకని దాని ఖర్చుల నిమిత్తం ప్రభు ఇస్తూ ఉండేవారు. ఆయన సింహాసనం దగ్గర గాది దగ్గర తీసుకున్నటువంటి దక్షిణలేమో ఖర్చుల నిమిత్తం, ఇంటి ఖర్చుల నిమిత్తం తల్లికి ఇచ్చేవారు. అలా కాకుండా అంటే నిజంగా అవసరమా అంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. తర్వాత చూస్తాం ఒక్కొక్కసారి ప్రభు కూర్చున్న చోటు నుంచే ఆయన ఇట్లా ఎవరైనా వచ్చి డబ్బులు ఒక 1000 రూపాయలు కావాలంటే కాలు కింద నుంచి అలా తీసి ఇచ్చేవారట. మనం అట్లా నిత్యానంద భగవాన్ దగ్గర కూడా అలాంటివే చూస్తాం అనమాట. ఆయన గోచి పెట్టుకొని ఉండేవారు, ఎవరొచ్చి ఏమిచ్చినా కానీ తీసి ఇట్లా ఇస్తూ ఉండేవారట.
ఒకసారి నెహ్రూ గారు వచ్చి ఆయనకు నమస్కారం చేసుకొని అంతా చేసిన తర్వాత ఈయనేమో గొప్పవాడేది అయ్యుండొచ్చు కానీ పకీర్లా ఉన్నారు, ఒక గోచి మాత్రమే ధరించి తిరుగుతూ ఉన్నాడు, ఈయనకి మనం ఏమైనా సహాయం చేద్దామని మీకేమైనా సహాయం చేయగలమా అని అడిగారట. ఏం చేస్తారు? పూర్ణజ్ఞాని అయిన వాడికి, సృష్టి అంతా తన ఆధీనంలో ఉన్నవాడికి రైలును ఆగు అంటే జడ పదార్థం లాంటి రైలు కూడా ఆగిపోయేదానికి ఆయన ఆజ్ఞిస్తే కానీ కదలలేని రైలుకు కూడా, అట్లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మీకు ఏమైనా సహాయం చేయగలమా అని అహంకారపూరితంగా ఏదో సాత్వికంగా మాట్లాడుతున్నట్టుగా అడిగితే ఆయన కూర్చున్న కాలు కింద నుంచి తీసి కట్టలు తీసిరేసి చూపించారట. అతనికి అర్థమైపోయింది, నోరు మూసుకొని వెళ్ళటమే ఉత్తమం అని చెప్పి నెహ్రూ నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. అంటే అహంకారం ఎట్లా ఉంటుంది మహాత్ముల దగ్గరికి వస్తే. ఇక్కడ కూడా ప్రభు అలానే, అంటే ఖర్చులు వాళ్ళ దగ్గర స్వీకరించినవి ఆయన స్వీకరించినవి తల్లికి ఖర్చుల నిమిత్తం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఎంతమంది వచ్చినా కానీ అందరికీ ఆయనే ఇస్తూ ఉంటారు. అట్లా మిగిలినవన్నీ కూడా ఆ బండారఖానాలో వాటి కోసం ఆయన వాటికి వినియోగించేవారు. అట్లా నిర్జనమైన ప్రదేశం ఒక్కసారిగా అందరూ అక్కడికే చేరి అన్నదమ్ములందరూ ఒకే చోట ఉండి తల్లికి ఏ కొరత రాకుండా చూసుకోవటమే వాళ్ళ ముఖ్య లక్షణం అయిందా అన్నట్లుగా. ఈ సమయానికి నృసింహ తాత్య వారు అక్కడ రాజుగారి దగ్గర ఆయన కొలువులో ఉండేవాడు అనమాట. ఇక అన్నగారు ఇక్కడే ఉంటున్నారు, పైగా హనుమత్ దాదా కూడా ఇక్కడికి వచ్చేసారు, తల్లి ఇక్కడే వచ్చేసని చెప్పి ఆయన ఉద్యోగాన్ని వదులుకొని వస్తే ఆయనేమో రాజుగారు ఎన్నో లేఖలు పంపించారట, నువ్వు వచ్చి మళ్ళీ ఉద్యోగాలు జరవలసిందే అని. కానీ ఈయన మాత్రం లేదు తల్లి సేవ ప్రభు సేవ చేసుకోవటమే ముఖ్యం అని చెప్పి ఈ నృసింహతాత్య వారు కూడా ఇంకా అక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు. ఇక కావాల్సిన ఏర్పాట్లన్నీ హనుమత్ దాదా గారు, నృసింహతాత్య గారు అక్కడ వాళ్ళకి వచ్చే భక్తులకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటూ ఉండేవారు. ఇలా ఉండగా మనం ప్రభు ఎక్కడైతే మేనా దిగి ఆ రోజు కొంచెం విశ్రమించారో అక్కడ బిల్వ వృక్షాలు ఉన్నాయని చెప్పుకున్నాం, 2 బిల్వ వృక్షాలు. అవి సడన్గా ఒకరోజు రెండూ కూడా పూర్తిగా మండిపోయాయట. బిల్వ వృక్షాలు రెండూ కూడా పూర్తిగా మండిపోయాయి. అంటే ప్రభు మొదట ఆ మేనా చిక్కుకున్నప్పుడు దిగి ఎక్కడ విశ్రాంతి తీసుకున్నారో అక్కడ ఆ పక్కన 2 ఉండేవి అనమాట బిల్వ వృక్షాలు. ఒకరోజు సడన్గా 2 మండిపోయి బూడిదైపోయాయి. అయ్యేసరికి ఎందుకైంది అనేది ఎవ్వరికీ తెలియలేదు. ప్రభు దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ ఏమనుకున్నారు, ఇలా బిల్వ వృక్షాలు ఇలా మండిపోవటం ఇదెంతో దుశ్శకునం, మంచిది కాదు, ఇదేదో కీడుని శంకిస్తూ ఉంది అని చెప్పి ఈ లింగాయతులకి మరీ ఎక్కువగా ఉండేదన్నమాట. అందుకని వాళ్ళందరూ వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ బిల్వ వృక్షాలను ఎట్లయినా బ్రతికించవలసిందే అన్నట్టు, అంటే పూర్తిగా కాలిపోయిన వాడిని బ్రతికించమని చెప్పి ప్రభువుని ప్రార్థించారు. ప్రభు మీరు ఏం చేస్తారండి, 8 రోజులు పాలు తీసుకువెళ్ళి ఆ చెట్లు మొదట్లో పోయండి, ఆ 2 బిల్వ వృక్షాలకి అవి తిరిగి చిగురిస్తాయి అన్నారట. చూడండి, శ్రీగురు చరిత్రలోనేమో ఎండిపోయిన మేడికట్టెని తీసుకెళ్ళి నువ్వు వెళ్ళి అందులో నాటి నువ్వు దానికి నిత్యం నీళ్లు పోస్తూ ఉండు, మళ్ళీ అది చిగురిస్తుంది, నీ పాపం ఎప్పుడు పోతున్నప్పుడు చిగురిస్తుంది అన్నారు. ఎండిపోయిన మేడికట్టెని అక్కడ చిగురింపజేశారు. ఇక్కడేమో కాలిపోయిన బిల్వ వృక్షాలని ప్రభు వీళ్ళకి చెప్పారనమాట, మీరు వెళ్ళి దానికి పాలు పోయండి. చెట్లు గారున్న పాలు పోస్తారా, మనం ఆశ్చర్యంగా ఉంటుంది మనకు కూడా, నీళ్లు పోయండి అనేది చెప్తారు. కానీ ప్రభు అన్నట 8 రోజులు ఆ 2 చెట్లు మొదట్లో పాలు పోసి చేయండి, అవి తిరిగి మళ్ళీ చిగురిస్తాయన్నారు. అట్లాగే వాళ్ళు 8 రోజులు పాలతోటి ఆ చెట్ల మొదల్లో చేసిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ అవి యథాస్థితిగా వచ్చేసాయట. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఒకరోజు ఈ భయాదేవి అంటే ప్రభు యొక్క అమ్మగారు, నేను ఒక వ్రతం చేస్తూ ఉన్నాను, ఆ వ్రతానికి ఉద్యాపన చేయాలి, ఆ ఉద్యాపనకి ఎంతోమందికి సమారాధన చేయాలి, కాబట్టి దానికి ఏర్పాట్లు చేయాల్సిందని చెప్పి కొడుకుని ప్రార్థించిందట. అంటే కొడుకుని అడిగింది, మాణిక్య ప్రభువుని, నృసింహతాత్యాని, హనుమత్ దాదాని. మరి అడిగితే ప్రభు అన్నారంటే ఏం పర్వాలేదు, నీకేం కావాలో అన్నీ సమకూరుతాయి అని చెప్పి అమ్మకి మాట ఇచ్చారు. పూజకు కావాల్సినవి ఇవన్నీ కూడా నృసింహతాత్య వారు అవన్నీ చేశారు. ఇక ఆ వ్రతం అయిపోయిన తర్వాత బ్రాహ్మణ సమారాధన జరిగింది. ఆ రోజున వస్త్రాలు, డబ్బులు అంటే రూపాయలు విరివిగా పంచిపెట్టారట. అంటే అనేక వేల రూపాయల ఖర్చు ఆ రోజు జరిగింది. మరి ప్రభు ఏమంటున్నారు, నేను కడుపేదవాడిని అంటూ ఉన్నారు, నాకు ఆస్తిపాస్తులు లేవని. కానీ అందరికీ ఇచ్చేవాడు ఎప్పుడు అలానే ఉంటాడనమాట. అట్లాగా చాకలివాడికి రాజ్యం ఇచ్చి ఈయన మాత్రం సన్యాసిగానే ఉండిపోయారంటారు మాస్టర్ గారు. చూడండి, కార్తవీర్యార్జునుడికి రాజ్యం ఇచ్చి దత్తప్రభు అలానే ఉండిపోయారు. ఆయన అవతారాల్లో కూడా
ఏమీ లేనివాడి రాజులు చేసిన ఆయన మాత్రం అలానే సామాన్యంగా ఉన్నారు. ఇక్కడ కూడా అంత సామాన్యంగా ఉంటూ ప్రభువు మళ్ళీ తల్లికి మాట ఇచ్చినప్పుడు ఆ సమారాధనకి కావాల్సినటువంటి దానికి తర్వాత అందరికీ కూడా ఎంతో విరివిగా దక్షిణలు వస్త్రాలు పంచారట. కొన్ని వేల రూపాయలు ఖర్చు అయింది. అది మొత్తం కూడా ప్రభువే దగ్గరుండి చేశారు. అయితే ఆ రోజు జరిగే వాటన్నిటినీ జాగ్రత్తగా కనిపెట్టిందంటే ఒక దొంగల ముఠ. ఆ సమారాధన జరుగుతూ ఉన్నప్పుడు ఎవరెవరికి ఏ వస్తువులు దానం ఇచ్చారు, ఎవరెవరు ఏమి స్వీకరించారా అంటే అక్కడికి వచ్చినట్టుగా వచ్చి ఈ విషయాలన్నీ గమనించి రాత్రి అయ్యేసరికి ఎవరెవరి ఇంట్లో భిక్ష అది దానాన్ని స్వీకరించారు, ఎవరి దగ్గర విలువైన వస్తువులు ఉన్నాయని చెప్పి వాళ్ళందరి ఇళ్లకు వెళ్ళి ఆ సమారాధనలో ప్రభు యొక్క దగ్గర నుంచి పొందినటువంటి ఈ దానానికి పొందినటువంటి వస్తువుల్ని తర్వాత ఆ బట్టలని వీటన్నిటినీ కూడా మొత్తాన్ని మూటగట్టారంట. ఈ పెద్ద దొంగల ముఠ. అంటే వాళ్ళు చూశారు ఎవరెవరు తీసుకున్నారు, ఏం చేశారు, ఎవరి దగ్గర ఎంత ఉన్నాయని. ఆ ఊరు మొత్తంలో అంటే అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న ఊరు కదా, అప్పుడు ఇంకా అక్కడ పహరాలు ఏం లేవు. అందుకని వాళ్ళు దాన్ని తీసుకొని మొత్తాన్ని మూటగట్టుకొని పారిపోతూ ఉంటే ప్రభు దగ్గరికి ఒకరు వెళ్ళి, ప్రభు ఇలా జరిగింది, మీరే కాపాడవలసింది అంటే ఆ రోజు ఉదయం అంత గొప్పగా జరిగిన సమారాధన, ఆ తర్వాత ఈ దానాలు ఇవన్నీ ప్రభు తల్లి చేసిన తర్వాత ఈ దొంగల ముఠ ఆ ప్రభు దగ్గర నుంచి ఇవి స్వీకరించిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అవన్నీ తీసుకొని వాళ్ళు పారిపోతూ ఉంటే ప్రభు దగ్గరికి వచ్చి చెప్పారట, ప్రభు మీరు వీరందరినీ కాపాడవలసింది, ఇలా దొంగల ముఠ దోచుకుపోతుందంటే ఆయన అన్నారట, మీరేం కంగారు పడకండి, దత్తప్రభువే కాపాడతారని చెప్పారట. చూడండి ఎట్లయితే బాబా దగ్గరికి వచ్చేసరికి ఆయన ఎప్పుడు కర్తృత్వాన్ని వహించలేదు, ఇదంతా తన గురువు యొక్క కృప, ఆయనే రక్షిస్తాడని చెప్పారు. ఈయన కూడా మీరేమీ కంగారు పడవద్దు, వాళ్ళందరినీ తన ప్రభువు కాపాడతాడు. తన ప్రభు ఎవరంటే దత్తప్రభు. అందుకని మీరు కంగారు పడకుండా ఇంటికి వెళ్ళండి అన్నారట. సరే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత తెల్లవారేసరికి ఈ నగరానికి సమీపంలో ఒక లోతైన గోతులో నుండి పెద్దగా ఏడ్పులు ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయట. సరే ప్రభు చెప్పిన తర్వాత వెళ్ళిపోయారు. మీరేం బాధపడకండి, నా ప్రభువే మిమ్మల్ని రక్షిస్తారు అన్నారు. దత్తప్రభువే మిమ్మల్ని రక్షిస్తారని ప్రభు మాట ఇచ్చారు. సరే వీళ్ళు తెల్లవారు లేచేసరికి ఎక్కడో ఆ ఊరి దగ్గరలోంచి అంటే నగర దగ్గరలోంచి వాళ్ళకి బాగా ఏడుపులు పెడబొబ్బులు వినపడుతున్నాయట. ఏంటి ఇదంతా అని వాళ్ళందరూ వెళ్ళి చూస్తే శివారులో అంటే చిన్న ఊర్లే కదా అవన్నీ, అందులో మాణిక్యనగర్ అప్పుడప్పుడే ఏర్పడుతూ ఉన్నది. ఇక అక్కడ ఒక పెద్ద గోతిలో ఈ బందిపోటు దొంగలందరూ అందులో పడి ఉన్నారట. వాళ్ళందరూ అందులో పడి పైకి రాలేక అంటే పెద్ద గోతిలో పడిపోయారు. పైగా వాళ్ళందరికీ కళ్ళు పోయాయట, ఏం కనపడట్లా. అంటే వీళ్ళు చేసిన పనికి వాళ్ళకి పడిన శిక్ష అనమాట. వాళ్ళందరూ ఆ గోతిలో పడి ఏడుస్తూ దృష్టి కూడా పోయి ఏడుస్తూ ఉంటే ఇక అందరి జనంతో పాటు ప్రభు కూడా చూడటానికి వెళ్ళారట. వాళ్ళు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని మీరు ఇకనైనా ఇట్లాంటివి ఏం చేయకుండా, మనం గత వారం కూడా చెప్పుకున్నాం ఇట్లానే ఇంకో బందిపోటు దొంగలు ఇట్లా ప్రభు దగ్గరికి వస్తున్న వాళ్ళని చేస్తూ ఉంటే మళ్ళీ అక్కడ ఆయన కనపడి ఆయనంతా నగలు ఆభరణాలు విలువైన వస్త్రాలు ధరించుండేసరికి వాళ్ళ దృష్టి ఆయన మీదకి వెళ్ళింది. అక్కడ మళ్ళీ ఆయన ఒక్కసారిగా రూపం మార్చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళందరూ కూడా ప్రభు భక్తులు అయిపోయారు. అట్లాగే ఇక్కడ కూడా వీళ్ళందరూ ప్రభు మీరు చేసిన తప్పులను ఒప్పుకొని క్షమాపణ వేయండి అంటే వాళ్ళందరూ అలానే ప్రార్థించిన మీదట మళ్ళీ ఇటువంటి దొంగతనంలో చేయమని వాళ్ళు మాట ఇచ్చిన తర్వాత ఒకసారిగా వాళ్ళకి దృష్టి వచ్చిందట. అప్పుడు దాకా పోయిన దృష్టి. అంటే అక్కడ ప్రభు చెప్పారు కదా, నా ప్రభు మిమ్మల్ని రక్షిస్తారని, ఆ క్షణం నుంచి జరిగాయి. అట్లా ప్రభుని క్షమించమని కోరిన తర్వాత వారందరి స్థితికి ప్రభు జాలిపడి వాడిని అందరినీ బయటికి తీయవలసినారు. బయటికి రాగానే వాళ్ళకి పోయిన దృష్టి కూడా తిరిగి వచ్చింది. వీళ్ళందరూ కూడా ఎవరి వస్తువులు వాళ్ళకి ఇచ్చేసేసి ఇక కొన్ని రోజులు మాణిక్యనగరంలోనే ఉండి రోజు ప్రసాదం ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రసాదం తీసుకొని ఉండేవారట. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ పరివర్తన వచ్చి అట్లా వెళ్ళిపోయారు. ఇట్లా బందిపోటు దొంగల్ని చూసే విషయంలో మనకి ఆశ్చర్యం కల్పిస్తుంది. ఇట్లానే గులాబ్ బాబా అని ఒక గొప్ప అవధూత ఉండేవారు అనమాట, కాటేల్ నాగపూర్ దగ్గర. ఈయన కారులో వెళ్తూ ఉంటే ఆ చంబల్ లోయలో అక్కడ ఈ దొంగల ముఠాలు బాగా ఫేమస్ కదా చంబల్ లోయలో, వాళ్ళు కారు ఆపారట. కారు ఆపి పెద్ద పెద్ద తుపాకులు పెట్టి తీయండి డబ్బులు అన్నారట. ఈ గులాబ్ బాబా మనకి మాస్గారి సమాధి దగ్గరికి కూడా వచ్చి ఒంగోలు వారు వచ్చి దర్శనం చేసుకున్నారు. ఎంతో గొప్ప మహాత్ముడు అనమాట.
వచ్చి అందరికీ గురిపెట్టారంట. నీ వస్తువులు ఏమి లేవయ్యా, నేను సామాన్యుడిని. ఆయన ఎవరో తీసుకెళ్తూ ఉన్నారు వాళ్ళ దగ్గరికి. అంటే ఒప్పుకోకుండా ఇక వాళ్ళు ఎక్కువ పెట్టారట. గన్ పెట్టి షూట్ చేద్దాం, ఈయన కూడా వీడి మాట వినట్లేదని పెడితే ఎంత నొక్కినా గన్ పేలదు. పక్కకి తిప్పి పేలిస్తే పేలుతుంది, ఈయనకి వైపు పెడితేనేమో అది స్టక్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఒక్కసారిగా పరివర్తన కలిగి ఈయన ఎవరో సామాన్యుడు కాదని ఇప్పుడు కాటేల్లో ఈ గులాబ్ బాబా భక్తుల్లో బందిపోటు దొంగలు ఎక్కువ మంది ఉన్నారట. అంటే వాళ్ళందరూ కూడా తర్వాత ఈ గులాబ్ బాబా వారి యొక్క అనుగ్రహంతో వాళ్ళందరూ బందిపోటు దొంగలుగా, చంబల్లోయలో ఉన్న బందిపోటు దొంగలు కాస్త ఆయన ప్రథమ శిష్యగణంలో ముఖ్యులైపోయారట. అంటే ఎలాంటి వారికైనా సద్గురువు యొక్క అనుగ్రహం లభిస్తే వాళ్ళ జీవితాలు ఎంతగా మారతాయో. మనం చిన్న చిన్న లోపాల నుంచి పెట్టాలేం, అలాంటిది అంత కరుడు కట్టిన బందిపోటు దొంగల్లాగా, అందులో చంబల్లోయ అంటే మనకి అది వింటూ ఉంటాం. అట్లాంటి వాళ్ళు కూడా అంత భక్తులైపోయారు. అంటే ఇట్లాంటి మహాత్ముల చరిత్రలో మనకి బాగా కనపడుతూ ఉంటాయి. అట్లాగే ఇక్కడ కూడా వీళ్ళందరూ, ఈ బందిపోటు దొంగలందరూ కూడా ప్రభు దగ్గర క్షమాపణ వేడుకొని మళ్ళీ వాళ్ళకి ఎవరి వస్తువులు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దృష్టి వచ్చిన తర్వాత ప్రభు దగ్గర కొన్ని రోజులు ఉండి ఆయన్ని సేవించుకొని ప్రసాదం తీసుకొని వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళిపోయారు. ప్రభు ఎక్కడ కూర్చుండి ఎక్కడ నిద్రించేవారో ఆ స్థలంలోనే ఇప్పుడున్న దివ్యమైనటువంటి దేవాలయం కట్టబడింది. అంటే ప్రభు ఎక్కడ ఎక్కువసేపు కూర్చునేవారో ఆ మాణిక్యనగర్లో, ఎక్కడ ఆయన విశ్రమించేవారో ఆ ప్రదేశంలోనే కరెక్ట్గా ఆ కూర్చున్న చోటే ఇప్పుడు ఆ మాణిక్యనగరంలోని మందిరం కట్టబడింది అనమాట. ఆ మందిరం కోసం బాగా ఎంతో ఖర్చు అయింది. ఆ రోజుల్లో లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయట. పైగా ఆ దేవాలయం మీద కూడా ఈ కలశాలు 5 కలశాలు ఉంటాయి, అవన్నీ కూడా పూర్తి బంగారు కలశాలే. అంత గొప్పగా బంగారు రేకును తయారు చేసి దాని కలశాలు తయారు చేశారట. 5 కలశాల తూకము 5 మణుగులు. అంతటి బంగారంతో వాళ్ళు అట్లా ఈ రేకులు అవన్నీ తయారు చేసి ఇది కట్టారు. ఒకరోజు ప్రభు దర్శనార్థం ఒక భక్తుడు మారుతి విగ్రహాన్ని తల మీద పెట్టుకొని వచ్చాడు. ఇతను ఎప్పటి నుంచో ఈ 12 సంవత్సరాల నుంచి దేశ సంచారం చేస్తూ ఉన్నాడంట. అతను ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ మారుతి యొక్క విగ్రహాన్ని నెత్తి మీద పెట్టుకొని తిరుగుతూ ఉండేవాడట. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మాణిక్యనగర్లోకి రాగానే ఒక్కసారిగా నిజంగా విగ్రహమే ఆయన మారుతియే వచ్చేసాడా అన్నట్టుగా అసలు మోయలేనంత బరువు అయిపోయిందట విగ్రహం. 12 సంవత్సరాల నుంచి మోస్తూ ఉన్న విగ్రహం మాణిక్యనగర్లో ప్రభు దగ్గరికి రాగానే అత్యంత బరువు అయిపోయిందట. బరువు అయిపోయేసరికి ప్రభు, ఇది నేను ఇక మోయలేకుండా ఉన్నాను, నాకు తెలియదు అని చెప్పి ప్రభు యొక్క దగ్గర పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, మీరు ఏం చేస్తారో అని అన్న తర్వాత అప్పుడు ప్రభు హనుమత్ దాదా వాళ్ళ అన్నగారు ఉన్నారు కదా, అప్పుడు ఆయనకి ఇస్తే ఆయన దానికి ఒక మందిరాన్ని కట్టించారంట ఆ విగ్రహానికి. అంటే 12 సంవత్సరాల పాటు మోసినటువంటి ఆ విగ్రహం ఇక్కడికి వచ్చేసరికి సడన్గా బరువు అయిపోయిందట. ఇక అంటే ఆయన అక్కడ స్థిరపడాలని మారుతి, ఇక అందుకని అక్కడ హనుమత్ దాదా కూడా ఆయనకి ఒక మందిరం కట్టించారు ఆ విగ్రహానికి. అందుకని మాణిక్యనగర్కి క్షేత్రపాలకుడు ఎవరంటే ఆంజనేయుడు. అక్కడ కూడా ఈ ఎంతో నిత్య పూజ బాగా చేస్తూ ఉంటారు. ఎక్కడన్నా చిన్న లోపం వస్తే బాగా దండించేవాడంట మారుతి. అంటే పూజలు మునిగిపోయేవారట ఒక చిన్న తప్పు చేస్తే. అంటే విగ్రహమే కాదు, ఆయన ప్రత్యక్షంగా ఉన్నట్లుగా వాళ్ళు భయపడిపోయారంట. మొదట్లో వాడి అలాంటి ప్రదేశాల్లో కూడా పూజారులు అలానే భయపడిపోయేవారు. అంటే దత్తస్వామి పాదుకలకు పూజ చేస్తూ ఎక్కడన్నా నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఒకసారి వాళ్ళు ఏదో గుడ్డతో తుడుస్తుంటే గుడ్డలో ఏదో ఒక సీస పెంకు ఏదో ఉందన, దానివల్ల పాదుకలు దాళ్ళు చూడకుండా దాని అనేసరికి ఒక్కసారిగా వీళ్ళకి అటువంటి అనుభవం ఇచ్చి వీళ్ళ ఇంట్లో ఇవి అపశకనాలు జరగటం, భయపడిపోవటం, ఆయన స్వప్నంలో కనపడి చూడటం చేయటంతో భయపడిపోయారట. అట్లా దత్తస్వామి ఈ పాదుకల రూపంలో మేము ఇక్కడ ఉంటామంటే అక్కడ ఉంటారు. మళ్ళీ ఆ పాదుకలే కదా అని మనం అనుకున్నాం అనుకోండి, అట్లానే ఆయన ఏం చేయాలో అది చేస్తారు. ఇక్కడ కూడా మారుతికి వీళ్ళు నిత్య పూజ చేస్తూ ఉన్నా ఏ మాత్రం తేడా చేసినా కానీ ఆయన ఒక్కసారిగా వీళ్ళకి అనుభవాలు ఇచ్చేవారట. ఈ దెబ్బతో వీళ్ళు భయపడిపోయి మాణిక్య ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు మాకు పూజ చేయడానికి ఇబ్బందిగా ఉంది, భయంగా ఉంది, ఏ చిన్న తప్పు జరిగినా కానీ ఆయన ఎంతో ఉగ్రంగా అనుభవాలు ఇస్తున్నారంటే అప్పుడు ప్రభు వెళ్ళి ఆయన యొక్క మారుతి యొక్క ఉగ్రత్వాన్ని తగ్గించారట. ఆశ్చర్యంగా ఉంటుంది. మనకి శంకరాచార్యుల వారు వెళ్ళి అమ్మవారి దగ్గర ఉండే ఆ శక్తిని కొంత వేరే అంటే
ఎట్లా తీసి శ్రీచక్రంలో కొంత ప్రతిష్ఠించడం, అమ్మవారి ఈ తాటంకాల్లో ఆయన నిక్షిప్తం చేయడం ఇవి మనం చూస్తాం. అట్లా ఇక్కడ ఈ మారుతి దగ్గర కూడా అట్లానే ఆయన ఉగ్రత్వాన్ని తగ్గించి వీళ్ళు కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకునేట్టుగా ఏర్పాటు చేశారనమాట. అప్పటి నుంచి మళ్ళీ పూజ ప్రకారం జరుగుతూ ఉంది. అందువల్ల మాణిక్య నగర్కి ఆంజనేయుడే క్షేత్రపాలకుడు అనమాట. ఇంకా అక్కడికి వచ్చే ఈ బైరాగులు, ఈ గోసాయిలు వీళ్ళందరూ కూడా వచ్చి ఉండటం వల్ల వాళ్ళకి ఉపయోగపడేట్లుగా శంకరుని దేవాలయాన్ని మాణిక్య నగర్లో ఈ విరజ గురుగంగా నదులు ఉన్నాయి కదా, అన్నిటికి దగ్గరలో ఆ కలిసే స్థానంలో ఒక అద్భుతమైన శివాలయాన్ని స్థాపించారు ఈ దాదా మహారాజు, హనుమంత్ దాదా గారు. అంటే ఆంజనేయ స్వామి మందిరం ఆయనే కట్టించారు. అలాగే ఈ శివాలయం కూడా, శంకర దేవాలయం కూడా ఆయనే అక్కడ కట్టించారనమాట. అంటే ఆ ప్రదేశం అంతా కూడా తపస్సు చేసుకునే వాళ్ళకి, సాధన చేసుకునే వాళ్ళకి అతి అద్భుతంగా ఉంటుంది. అంటే అక్కడికి వెళితే మనం ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది అనమాట. అబ్బా, మనం మళ్ళీ ఇక్కడే ఉంటే బాగుండేమో అనిపించేంత ప్రశాంతంగా ఉంటుంది ఆ మాణిక్య నగరంలో. అంతేకాకుండా ఆ మాణిక్య నగర్లో ఉన్న ముసల్మాన్లు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు మేము కూడా పూజించుకోవడానికి మీరు ఏదైనా ఇవ్వవలసింది అంటే, ప్రభు తాను ధరించే టోపీ ఏదైతే ఉందో ఒక టోపీ తీసి ఆ తలకి పెట్టుకునేది అది వారికి ఇచ్చారట. అది తీసుకొని వాళ్ళు ఏం చేశారు, ఒక ఎత్తైన ప్రదేశంలో ఈ టోపీని ఒక భూగర్భంలో ఉంచి, అంటే దాన్ని ఒక గుంటలాగా తవ్వి దానిలో లోపల పెట్టి దానిపైన ఒక చల్లాని కట్టారు. చల్లా అంటే మనం ఈ కప్పు లేని మసీదు అనమాట. చాలా చోట్ల మసీదులు మనకి ఎలా ఉంటాయి, కప్పులు కనపడకుండా ఉంటాయి. మనం ఊరు బయట కొన్ని చోట్ల మన వైపు కూడా వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటే దారిలో కొన్ని చోట్ల మసీదులాగా ఉంటాయి, కానీ పైన కప్పు ఉండదు, ఓన్లీ 4 వాల్సే ఉంటాయి అన్నమాట. దాన్ని చల్లా అంటారు. అంటే ఇప్పుడు కప్పు ఉన్న మసీదులు ఉంటాయి, అలా కాకుండా ఈ చల్లా అని ఉంటుంది. అట్లా వాళ్ళు ఏం చేశారు, లోపల ప్రభు యొక్క ఆ టోపీని అందులో భద్రంగా పెట్టి దాని మీద ఈ చల్లాని కట్టి వాళ్ళు అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉండేవారు అనమాట. దాన్ని ఈ ముసల్మాన్లందరూ కూడా నిత్యం పూజిస్తూ ఉండేవారు. దీనికే మహబూబ్ సుబానీ చల్లా అని కూడా అంటారంట. మనకి తెలియపోతే ఏమనిపిస్తుంది, మామూలుగా అది మహాత్ములు అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ విషయం తెలుసు కాబట్టి లోపల ఉన్నది ప్రభు యొక్క ఆయన ధరించే ఈ టోపీ అని తెలుసు కాబట్టి మనం తెలుసుకున్నాం. అలా కాకపోతే అక్కడ ఎవరో మహాత్ముడు సమాధో ఏదో ఉంది అందుకే వీళ్ళు అలా కట్టారనుకుంటాం, లేకపోతే ఇంకేదో పవిత్రమైన వస్తువు ఉంది అని. తెలియకపోతే మనకి అది కేవలం వాళ్ళకి సంబంధించింది అనుకుంటాం. కానీ వాళ్ళకి చేసింది ఏంటి, ప్రభువుని ప్రార్థించి పూజించుకోవడానికి ఏదైనా ఇవ్వమన్నందుకు ప్రభు అలా ఇస్తే దాన్ని తీసుకువెళ్ళి వాళ్ళు దాని లోపల పెట్టి పైన వీళ్ళు దాన్ని కట్టి అక్కడ ప్రార్థనలు చేసేవారు. ఇక ఈ మాణిక్య నగరం క్రమంగా ఏర్పడుతూ ఉంది. ఎంతోమంది వచ్చి అక్కడ స్థిరపడుతూ ఉన్నారు ప్రభువు కోసం, ప్రభు యొక్క దర్శనం కోసం. అందుకని దానికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఈ నృసింహతాత్య వారు, అంటే మా ప్రభు యొక్క తమ్ముడు, అట్లాగే ఈ హనుమంత్ దాదా గారు చూస్తూ ఉండేవారు అనమాట. అంటే ఈయన కొలువులో చేసిన అనుభవం ఉండటంతో ఆయనకి సైనికులు, పహారా ఇవన్నీ తెలుసు కాబట్టి అలాంటివి అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ లాగా ఈ నృసింహతాత్య వారు అవన్నీ అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారట. ప్రభు ఎప్పుడూ కూడా అక్కడ ఎంతో ఆనందంలో అంటే బ్రహ్మానందంలో ఓలలాడుతూ ఉండేవారు. చూసే వాళ్ళందరికీ ఆశ్చర్యం కల్పించేట్టుగా ఉండారనమాట. ఎప్పుడు భక్తులు మాత్రం ఆయన ఎటువంటి స్థితిలో ఆనంద స్థితిలో ఉన్నా కానీ భక్తులు మాత్రం ఎప్పుడు రక్షిస్తూ ఆయన సర్వజనుల్ని కూడా సదా సమానంగానే చూస్తూ ఉండేవారు. అన్ని ధర్మాల వారిని ఒకే విధంగా బాబా మాస్టర్ అంటారు, బాబా దగ్గరికి వచ్చేవారిని ఆయన గొప్పవాడా, పేదవాడా, లేకపోతే విద్య ఉన్నవాడా, విద్య లేనివాడా, వీడు అర్హుడా, అనర్హుడా, పుణ్య పాప ఇలాంటి ఏమీ పట్టించుకోకుండా వాళ్ళని ఆదరించేవారు బాబా. అట్లానే సకల మతాలకి చెందిన వాళ్ళని ప్రభువు అంటే అందరినీ సమానంగా చూసేవారనమాట. ఆయన ఎవరి మతానికి ఎవరి తెగకు చెందకుండా అందరూ ఆయనకి చెందేట్టుగా చేసుకున్నారు, మనం బాబా దగ్గర చూసినట్టుగానే. అలానే ఇక మాణిక్య ప్రభు ఈ ఆ గాది స్థాపించిన తర్వాత రోజు ప్రభు దర్బార్ నిర్వహించేవారట. ఆ దర్బార్ ఎలా ఉండేదంటే మహారాజుల దర్బార్ని పోలి ఉండేది. అయితే ఈ రెండిట్లో ఏది గొప్పగా ఉండేది అంటే మహారాజుల దర్బార్ కంటే ప్రభు యొక్క దర్బారే గొప్పగా ఉండేది. ఎందుకని మహారాజుల దర్బార్లో కేవలం ప్రాపంచిక విషయాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ
ఆధ్యాత్మిక విషయాలు కూడా ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలే ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రభువు దగ్గరికి వచ్చే శరణార్థులు, ఆర్తులు, అర్ధార్థులు, ఇట్లా ఈ సకల కోరికలతోటి, కష్టాలతోటి, బాధలు నివారించమని వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉంటూ ఉన్న దాంతోపాటుగా ఎప్పుడూ కూడా అద్భుతంగా ఆధ్యాత్మిక విషయాలు జరుగుతూ, మరి ప్రభు యొక్క అవతారమే అది. ఆయన మనందరినీ కూడా ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో మనకు కావాల్సిన సహాయం చేస్తూనే మనందరినీ మళ్ళీ అటువంటి ఆధ్యాత్మిక వైపుకు నడిపించి మనం నడిపించడం కోసం వచ్చిన అవతారమే అది. దత్తప్రభు యొక్క అవతారాలన్నీ అలానే ఉంటాయి. అందుకని ఆయన దగ్గరికి వచ్చేసరికి అవన్నీ కూడా ఎంతో ఇదిగా ఉండేయట. అందుకని రాజుల కొలువు కంటే కూడా మాణిక్య ప్రభు కొలువు ఎంతో అద్భుతంగా ఒకరోజు వరుసగా 5-6 రోజులు 7 రోజులు కూడా జరిగేదట. ఒకరోజు జరిగేది, ఒకరోజు 7 రోజులు 5 రోజులు అట్లా, అంటే నాన్ స్టాప్ లాగా జరుగుతూ ఉండేదట. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ కొలువులో అంటే ప్రభు యొక్క దర్బార్లో ఒక పక్కనేమో వేదాన్ని పఠిస్తూ వేదం చదివే వాళ్ళు ఉండేవారట, ఒక పక్కన సంగీత దాన్ని గానం చేస్తూ ఉండేవారట, ఒక పక్కన నృత్యం గురించి, ఒక పక్కన ఇట్లా ఆధ్యాత్మిక ప్రశ్నలు తెలుసుకోవాలని వచ్చిన వాళ్ళు, ఇట్లా శరణార్థులు వచ్చిన వాళ్ళు, అట్లా అందరూ కూర్చొని ఉండేవారట. అన్నీ ఒకే సమయంలో జరుగుతూ ఉండేయట. గమ్మత్తు. ఇటు ప్రభువు దగ్గర వేదాధ్యానం చేసేవాళ్ళు వేదాధ్యానం చేస్తూ ఉంటారు, ఇటు పక్కన నృత్యం చేసేవాడు నృత్యం చేస్తూ ఉంటారు ఆయన కోసం, అంటే ప్రభువుకి సమర్పణలాగా. ఓ పక్క నుంచి ఈ గానం చేసేవాళ్ళు సంగీత విద్వాంసులు వాళ్ళు గానం చేస్తూ ఉంటారు. అట్లా అన్నీ ఒకేసారి జరుగుతున్నా కానీ వాళ్ళందరి ముందు ప్రభువు ఒక గొప్ప అవధానిలా ఉండేవారట. అంటే ఎంత గొప్పగా ఉండేవారు అంటే మనం చూస్తాం అనమాట. ఇటు పక్క నుంచి వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నట్టుగా ఉండేవారట, మాట్లాడుతూ ఉంటారు. కానీ అదే సమయంలో ఆ సంగీతం పాడేవాడు ప్రభు నన్ను పట్టించుకోవట్లేదని ఏదన్నా చిన్న పొరపాటు చేసినా వెంటనే అటువైపు తిరిగేవారట. అలానే వేదంలో కానీ డాన్స్లో కానీ ఎవరన్నా చిన్న తప్పు చేసినా కానీ ఆయన వేరే వాళ్ళతో మాట్లాడుతూ లేకపోతే వేరే ఒకదానిలో ఇన్వాల్వ్ అయినట్టుగా కనిపిస్తూ ఉన్న అవధానిలాగా అన్నింటినీ, అంటే ఎన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో వాటన్నిటినీ గమనిస్తూ ఎవరు ఏ చిన్న తప్పు చేసినా కానీ ఒకసారి వాళ్ళ వైపు తిరిగి చూసేవారట. అంటే వాడు ప్రభు నన్ను చూడట్లేదులే, నేను ఎట్లా పాడినా సరిపోతుంది అనుకునే వాడికి, అంటే తప్పు దొరికిన పొరపాటున అనుకున్న వాడికి ప్రభువుకి అన్నీ తెలుసు. అంటే మనకి ఆయనకి ఎంత సంగీతంలో పాండిత్యం ఉంటే వీడు పాడిన తప్పని తెలిసి టక్కన తిరగాలి, అది ఎంతగా వేరే పనుల్లో నిమగ్నమై వేరే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ కష్టాల కోరికలో వింటూ ఉన్న సమయంలో సైతం వాడు చేసిన తప్పు వైపు తిరిగారంటే ఆయన పాండిత్యం. అట్లా అత్యంత ఆశ్చర్యంగా ఉండేదట. అంటే ప్రభువు యొక్క కొలువు. అందుకని అలాంటి దర్బారుల్ని మనం చూడలేకపోయినా కనీసం ఊహించుకుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో అని. ఒక పక్కనేమో దండాలు ధరించి ప్రభుకి అటు ఇటు పక్కన ఉండేవారు. ఆ తర్వాత ఏమో ఆయన దగ్గరికి వచ్చిన గోసాయిలు, ఫకీర్లు పక్కన కూర్చునేవారు. అలానే ఇటు వాద్యాల్ని వాయించేవారు. తర్వాత వీళ్ళందరూ కూడా సంగీతం పాడేవాళ్ళు ప్రభుకి ముందు కూర్చునేవారట. ఇక అంతేకాకుండా ఉపన్యాసకులు, హరిదాసులు, ఈ వేషగాళ్ళు, వేషధారులు వీళ్ళందరూ వచ్చి ఆయనకి ఎదురుగా వచ్చి కూర్చునేవారు. అంటే ఎంత అద్భుతమో జస్ట్ ఊహించుకుంటే. అంటే ప్రభువు యొక్క గొప్పతనం మనం బాబా చేతిలో చూస్తూ ఉంటాం. మసీదులో కూర్చొని మాట్లాడుతూ ఉన్న బాబా ఇక్కడ దాహంరా అనేవారు. అదే దాహం అని చెప్పి ఆయనకి నీళ్ళు అందించకపోతే మళ్ళీ ఆ నీటినే పట్టించుకునేవారే కాదు. అలాగే ఇక్కడ కూర్చొని బాబా మాట్లాడుతూ ఉంటే ఒకసారిగా ఎవరినో పైకి లాగుతున్నట్టుగా అభినయం చేసేవారట. కొంచెంసేపటికి బాబా యొక్క వస్త్రం అంచుల నుంచి బొట్లుగా నీరు కారుతూ ఉంటే అది ఉప్పు నీరుగా వాళ్ళు ఆశ్చర్యపోయేవారు అనమాట. అంటే ఒకే సమయంలో ఒకే చోట ఉన్నట్టుగా ఉండి సృష్టిలోని అణువణువు నిండి ఉండి అంతటా గమనిస్తూ అలా ఉండగలగడం ఆయనకే సాధ్యం అనమాట. అందుకని ఇక్కడ అవధానంలో కూడా అంటే ఇంతమంది ఇన్ని కార్యక్రమాలు ఒకే సమయంలో చేస్తూ ఉన్నా ఒకదాని వైపు తలదిప్పి ఉన్నట్టుగా ఉన్నా కానీ ప్రతి ఒక్క విషయం పట్ల కూడా ఆయన అంతే ఇదిగా ఉండేవారు అనమాట. ఎవరు ఏ చిన్న తప్పు చేసినా వాళ్ళ వైపు తిరిగేవారు. అంటే వాళ్ళకి వెంటనే తెలిసిపోయేది అనమాట, ప్రభు అటు వింటున్నట్టుగా ఉన్నారు కానీ ఆయన అన్నిటినీ ఆయన వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అంటే మనం ఊహకు కూడా అందదన్నమాట. అది ఎలా సాధ్యం అనిపిస్తుంది మనకి. ఇలా ఒకరోజు ప్రభువు దగ్గర దర్బారు జరుగుతూ ఉంటే ఒక వ్యక్తి వచ్చాడట. ఒక వ్యక్తి వచ్చి, ప్రభు నేను గుర్రబండి తోలుకొని జీవిస్తూ ఉంటాను, సడన్గా నా గుర్రం తప్పిపోయింది, అది లేకపోతే నేను జీవించలేను, కనుక మీరు నాకు కొత్త గుర్రం కొనుక్కోవడానికి సహాయం చేయాలి,
దానికి గాను ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, 1000 రూపాయలు లేకపోతే కనుక గుర్రం రాదు, అది లేకపోతే నా జీవనం సాగదన్నారట. ఆహా అట్లానా అని ప్రభు పిలిచి, సరే నీకు 1000 రూపాయలు ఇనేస్తానని చెప్పి ప్రభు 1000 రూపాయలు ఇచ్చారట. ఇంతలో ఆ గుర్రబండి వాడి నౌకరున్నాడట. ఇక్కడేమో వచ్చి ఇతనే గుర్రబండి తోలేవాళ్ళగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆ గుర్రబండి వాడి నౌకరు వచ్చి వాళ్ళ యజమాని, అంటే ఎవరైతే ఇప్పుడు గుర్రబండి తోలేవాళ్ళగానే నటించాడో ప్రభు దగ్గర, వచ్చి ఆ యజమానితోడు చెప్తున్నాడట, మన గుర్రం నిజంగానే చచ్చిపోయింది, అది సడన్గా చచ్చిపోయింది. అంటే ఇతను ఏం చేశాడు, ప్రభు దగ్గర 1000 రూపాయలు కొట్టేయడానికి నాకు గుర్రం తప్పిపోయింది, నేను గుర్రం కొనుక్కోవాలని చెప్పి ప్రభు దగ్గర అబద్ధం ఆడాడు అనమాట. కరెక్ట్గా అదే సమయంలో అతను నిజంగా అతనికున్న గుర్రం తప్పిపోలేదు. కానీ ఎప్పుడైతే ఇతను అబద్ధం ఆడి గుర్రం పోయింది అన్నాడో ఆ క్షణంలో అది నిజంగా చచ్చిపోయిందట. ఆ విషయాన్ని తెలుసుకొని ఆ గుర్రబండి నౌకరు వచ్చి వాళ్ళ యజమాని, ఎవరైతే ప్రభు దగ్గర గుర్రం పోయిందని చెప్తూ ఉన్నాడో ఆయనకి తెలియజేశాడనమాట. అది అంటే పోయింది అన్నది కాదు, నిజంగానే ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉంటాం. ఎంతోమంది మహాత్ముల దగ్గర ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి, రాఘవేంద్ర స్వామి దగ్గర కూడా ఇంతే, ప్రభు ఆయనతో చెలగాటం ఆడాలని చెప్పి ఆ పిల్లలు అట్లా చేసుకుంటూ దారిలో వెళ్తూ ఉంటే, మా వాడు చచ్చిపోయాడు, వీడు నిజంగా వీడిని బ్రతికిస్తారా అంటే అలాగే అన్నారంట. ఆయన వెళ్తూ ఉంటే వాడు వెళ్ళిపోయిన తర్వాత లేరా ఆయన వెళ్ళిపోయారు అని చూస్తూ ఉంటే వాడు నిజంగా చచ్చిపోయాడట. ఒక్కోసారి మనకి చేసే తప్పు పనులు అర్థం కాదు, కానీ మహాత్ములు అందరితోటి వాళ్ళు ఎట్లా ఆడుకుంటారా, వాళ్ళే ఎంతగా ఇటువంటి దాన్ని కొని తెచ్చుకుంటారా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ గురువు నిజంగానే పోవటంతో ఇంకప్పుడు ప్రభు అతన్ని మందలించి ఎప్పుడు ఇట్లాంటి అబద్ధాలు ఆడవద్దని మందలించి నిజంగా ఆయనకి ఇవ్వాల్సిన 1000 రూపాయలు, అంటే ఇప్పుడు నిజంగా పోయింది కదా, ఇప్పుడు అతని కోసం మళ్ళీ ఆయన అబద్ధం ఆడావు కాబట్టి అని కాకుండా మళ్ళీ దయదలిచి ఆ 1000 రూపాయలు అతనికి ఇచ్చి పంపించారు. అంటే ప్రభు దగ్గర ఎక్స్ట్రా ఒక 1000 రూపాయలు తీసుకుందామని మోసం చేద్దామని వచ్చిన వాడు నిజంగానే గుర్రం పోయిందని చెప్పాడు. అంటే చచ్చిపోయిందని తెలియదు కదా అతనికి, గుర్రం పోయింది అని అబద్ధం ఆడి ఒక 1000 రూపాయలు తీసుకుందాం అనుకున్నాడు. కానీ వచ్చినందుకు అతను చేసిన తప్పుకి ప్రభు దగ్గర గుర్రం నిజంగానే చనిపోయింది. అతను అడిగినట్లుగా 1000 రూపాయలు ప్రభు అతనికి ఇచ్చి అతని మందలించి ఇలాంటి అబద్ధాలు ఎప్పుడు ఆడవద్దని చెప్పి పంపించారనమాట. అట్లానే ఒకరోజు ఒక గోసాయి వచ్చారట ఆ దర్బార్లోకి. వచ్చి తన చేతిలో ఉన్న ఒక లోటాని ఈ నృసింహ తాతయ్య వారికి ఇచ్చి దీని నిండా రూపాయలు వేసి ఆయనకి ఇవ్వవలసిందని కోరాడట. ఒక ఫకీర్ వచ్చి ఒక లోటా ఇచ్చి ఇది నాకు దీని నిండా రూపాయలు వేసి ఇవ్వండి అని అడిగారట. వేస్తే 5 రూపాయలు నింపుతూ ఉంటాం కానీ నిండలేదు. అప్పుడు ప్రభు ఆ లోటాని ఇటు తీసుకురండి అని చెప్పి పిలిపించి దానిలో 2 ఖర్జూర పళ్ళు వేశారట. 2 ఖర్జూర పళ్ళు వేయగానే ప్రభు చిరునవ్వు నవ్వి ఆ లోటాన్ని తీసుకొని తన చేతికి ఇమ్మని 2 ఖర్జూర ఫలాల్ని కొన్ని పుష్పాలని దానిలో వేయగానే లోటా నిండిపోయింది. అప్పుడు ఆ వచ్చిన ఆయన గోసాయి దాన్ని ఈ లోటాన్ని తీసుకోమని అందులోంచి కేవలం ఆ ప్రభు వేసినటువంటి ఫలాల్ని పుష్పాలని మాత్రమే తీసుకొని అందులో వేసిన డబ్బుని ప్రభు యొక్క పాదాల దగ్గర అంతా కుమ్మరించేసి నాకు ప్రభు దగ్గర నుంచి ఇవి చాలు అని చెప్పి అతను వెళ్ళిపోయాట. ఆ ప్రభు పాదాల వద్ద వేసిన డబ్బు అందులోంచి తీసింది ఇంత డబ్బా అన్నట్టుగా అంత అధికంగా కనపడిందట. అయితే ఈ ఈ చరిత్ర గ్రంథంలో అయితే మాత్రం వచ్చింది సాయి అని రాస్తారు. కాకపోతే మనకేంటంటే ఆ సమయంలో సాయి అప్పుడు అక్కడ ఉన్నారా, సాయి అవతారణ వచ్చేసరికి ఎప్పుడు అక్కలకోట స్వామి, ఈయన మాణిక్యప్రభు అవతారం తర్వాత అక్కలకోట స్వామి, కానీ వాళ్ళ చరిత్రలో మాత్రం వాళ్ళు ఆ వచ్చిన ఆయనే షిరిడి సాయి అని వాళ్ళు రాసుకుంటారు. కాకపోతే మనం అది మనకి సమాధాన పడదు. ఆ వచ్చిన గోసాయి సాయి అంటే ఆయన ఎప్పుడు ఉండే మాట వాస్తవమే. సాయి నేను అప్పుడు కూడా ఇలానే ఉన్నాను అన్నారు కూడా ఆయన ఎప్పుడూ ఉంటారు. కాకపోతే వీళ్ళకి అది సాయి అని ఎలా నిరూపించారు అనేది మనకు అర్థం కాదు. బట్ చరిత్రలో మాత్రం ఆ వచ్చిన గోసాయి సాయి అని వీళ్ళు షిరిడి సాయి అని రాసుకున్నారనమాట. ప్రభు తరచుగా ఆయన కూర్చున్న ప్రదేశంలో నుంచే ఎవరొచ్చి ఏం అడిగినా కానీ ధన సహాయం అక్కడి నుంచే చేసేవారు. ఇట్లా ఆయన కూర్చున్న దాని కింద నుంచి ఇట్లా తీసి రూపాయలు ఇస్తూ ఉండేవారట. అవి ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికి తెలియదు. మహాత్ములందరూ కూడా విచిత్రంగా చేసేవారు. ఒకరిని అడిగితే అదిగో నాకు చెరువులోని మొసలు ఇస్తుంది అనేవారు. ఈయనేమో ఇక్కడి నుంచి తీసేవారు. ఆయన దగ్గరికి వచ్చేసరికి ఏమో ఎవరు మన నిత్యానంద భగవాన్ వచ్చేసరేమో
ఆయన గోచి పెట్టుకొని ఆ పక్క నుంచి తీసి ఇట్లా ఇస్తుండేవారు తోట కింద నుంచి. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే వాళ్ళకి అక్కడికి వెళ్ళి దులిపేస్తే ఏమి ఉండవు అనమాట. అట్లా అత్యంత ఆశ్చర్యకరంగా ప్రభువు కూడా ఆయన కూర్చున్న ప్రదేశంలో నుంచి ఆయన ఇట్లా కూర్చున్న చోట ఆ దూది మెత్త అడుగు నుంచి తీసి అట్లా చేయి పెట్టి తీసి రూపాయలు ఇస్తూ ఉండేవారట. ఆ దర్బార్లో ప్రభు ఎలా కూర్చునేవారు అంటే ఒకరోజు నిజంగా మహారాజేనా అంటే విలువైన వస్తువులు, ఈ జరీ బంగారు జరీ శాలువలు ధరించినటువంటివి, లేకపోతే బాగా చూస్తానికి మహారాజు యొక్క దుస్తులు మించి ఉండేవట. అలా ఉండేవారు. ఒకరోజేమో నిజమైన ఫకీర్ లాగా కూర్చునేవారట. అంటే అత్యంత సింపుల్గా ఎంతో సామాన్యంగా ఉండేవారు అనమాట. అట్లా కూర్చుని ఉండేవారు. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం ఆయన మించి దృష్టి మరల్చలేనంత అందంగా ఉండేవారట ప్రభు. మనం బాబా దగ్గర చూస్తాం. మరి ఆయన అంతే చిరిగిపోయిన కఫ్ని ధరించి గోనిపట్ట మీద కూర్చొని అది ఎప్పుడు కూలిపోదానికి సిద్ధంగా ఉందన్న మసీదులో గోడ కూడా అనుకోకుండా కూర్చొని ఉన్నా కానీ వచ్చిన వాళ్ళు తన్మయత్వంతో బాబాను చూస్తూ ఉంటే ఎరా ఎందుకు అలా పిచ్చివాళ్ళ చూస్తావా, పిచ్చి ఏమైనా పట్టిందా అనేవారట. అంటే సద్గురువు దగ్గరికి వెళ్తే మన మనసు పనిచేయటం ఉండదు, ఆయన చూస్తూ ఉంటే చాలు. ఎవరిని అడిగినా కానీ కోరికలు కష్టాల సంగతి తర్వాత. అలానే పూర్ణానంద స్వామి భక్తులు ఎవరిని అడిగినా కానీ అబ్బా ఆ రూపం ఎంత మనోహరంగా ఉండేది, స్వామిని ఏం కోరుకోవాలని కోరుకోవడం కాదండి, ఆయన మళ్ళీ మళ్ళీ చూస్తే చాలు, ఏం కోరాలో తెలియకపోయినా మళ్ళీ మళ్ళీ చూస్తే చాలు అనిపించేదట వాళ్ళకి. ఆయన చూసిన భక్తులందరూ అలానే చెప్తారు. అలానే మాస్టర్ దగ్గరికి వచ్చినా అలానే చెప్తారు. ఇక్కడ మాణిక్య ప్రభు దగ్గరికి వచ్చినా కానీ ఆ వచ్చిన వాళ్ళు ఆయన్ని చూస్తూ ఉంటే ఆ దివ్యమైన రూపం, ఆయన అంటే ఎంత సామాన్యంగా ఫకీర్లాగా కూర్చున్నా కానీ, అంటే విలువైన వస్త్రాలా కాకుండా మామూలుగా కూర్చున్నా కానీ ఆయన రూపము తర్వాత ఎంతో అందంగా ఉండేవాడట ప్రభు. ఆజానుబాహు, అంగసౌష్టం ఇవన్నీ కలిగినటువంటి సుందరాంగుడు. పైగా బంగారు రంగులో మెరిసిపోతూ ఉండేవాడట. పైగా ఏంటి వీళ్ళ దగ్గర తేజస్సు అనేది ప్రకటమవుతూ ఉంటుంది. అంటే వాళ్ళ ఉన్న జ్ఞానపటిమ, తేజస్సు ఇవన్నీ కూడా ఉంటే ప్రభువుని అలానే చూస్తూ వాళ్ళు అలానే కదలకుండా కూర్చునేవారట. పైగా ఏంటి మాట్లాడితే ఎంత మధురంగానో ఉండేదట ఆయన మాట, అంత మధురమైన మాట. పైగా స్త్రీ ముఖాన్ని చూడని వాడు తప్పనిసరైనప్పుడు మాత్రమే వచ్చి ఏమైనా చెప్పుకోవాలంటే భార్యాభర్తలు వచ్చి చెప్పుకోవాలట. ప్రభు దగ్గరికి స్త్రీలు ఒంటరిగా వచ్చి మాట్లాడటం అలా ఉండేది కాదట. ఆయన అట్లా ఒక్కరిగా చూసేవారు కాదట. ఎవరన్నా ఉంటే వాళ్ళ భర్తను తీసుకొని వచ్చి ప్రభువుతో అప్పుడు మాట్లాడేవారట. అంటే సాంప్రదాయాన్ని ఎంత అద్భుతంగా మనం బాబా దగ్గర కూడా చూస్తాం. అంతటి బాబా ఎవరైనా వస్తే ఆయన లేచి ఆయన కఫ్ని సరి చేసి కూర్చునేవారట. అంటే ఆశ్చర్యంగా ఉంటుంది, వాళ్ళ యొక్క ఆచరణ ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రభువు అట్లా అంటే మిగిలిన వాళ్ళకి ఎలా ప్రవర్తించాలో కూడా. అందుకని ఆడవాళ్ళతో వాడు వచ్చినప్పుడు ప్రభు దగ్గర చెప్పుకోవాలంటే భర్తతో కలిసి వచ్చి చెప్పుకుంటే వాళ్ళతో మాట్లాడేవారట. అలా కాకపోతే అక్కడున్న వెంకమ్మకి చెప్పుకుంటే వెంకమ్మ ద్వారా ప్రభువుకి అందజేసేవారట. అంటే వాళ్ళు ఒక్కరుగానే వచ్చారు, వాళ్ళకి పెళ్లి కాలేదు, లేకపోతే భర్త లేడు అనుకుందాం అనుకోండి, లేకపోతే చిన్నపిల్లలు ఏదన్నా కానివ్వండి, వాళ్ళు ఒంటరిగా వచ్చి పక్కన భర్త లేకపోతే కనుక ఆడవాళ్ళు వెంకమ్మకి చెప్పుకుంటే వెంకమ్మ మళ్ళీ ప్రభువుకి తెలియజేసేవారట. అట్లా ఆ దర్బార్లో ఇంత అద్భుతంగా అన్నీ జరుగుతూ ఉండేవి. మళ్ళీ వచ్చేవారని చెప్పుకుందాం. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్ రాజాధిరాజ యోగి మహారాజ త్రిభువనానందాద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకల మత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు భజన చేద్దామండి.